ఎంతమంది అనుకున్నా? మీ ఇంటి పేరటోళ్ళు ఎంతమంది, మా ఇంటి పేరటోళ్ళు ఎంతమంది? అసలు నువ్వు వచ్చింది మా ఊరని గుర్తుంచుకో. ఇన్ని రకరకాలైన అహంకారం అని లోపల ఉంటుంది. అసలు చూపుతోనే చంపేస్తారని జనాలు కొంతమందిని. దేవుడు నీ హృదయాన్ని తెరిస్తే, దేవుడు నీ హృదయంలో ఆయన నూతన స్వభావం, నూతన హృదయం నీలో పెడితే నీలో సాత్వికము కలిగిన జీవితం వస్తుంది, దీనత్వము కలిగిన బ్రతుకు మనకు వస్తుంది. నీ మాటలో మార్పు వస్తుంది, నీ చూపులో మార్పు వస్తుంది, నీ నడకలో మార్పు వస్తుంది. అన్ని విషయాల్లో కూడా దేవుడు నీ హృదయమును మార్చినప్పుడు మాత్రమే వస్తుంది. పందిని బాగా కడిగేసి పౌడర్ వేసి లిప్స్టిక్ వేసిన అది ఎప్పుడన్నా దాన్ని సరదాగా బయటకు తీసుకెళ్ళి దాని మనసు అంతా ఎక్కడ లాగుద్ది అంటున్నారు? మళ్ళీ బురదలోకి లాగుద్ది. దీనికి ఇంత పౌడర్ వేసినా, ఫెయిర్ అండ్ లవ్లీ వేసి రాశాను, దీనికి లిప్స్టిక్ రాసినా దీనికి ఏం మారలేదు. బుద్ధి మారలా, దాని స్వభావం మారలా. నిజమే. నువ్వు దేవుని సన్నిధికి రా, నువ్వు ఎక్కడికన్నా వెళ్ళు, నీ హృదయములో అనేది మార్పు రాకపోతే నీ చూపులో జయముండదు, నీ యొక్క నడకలో జయముండదు, నీ వస్త్రధారణలో అంతకన్నా జయమనేది రాదు. అవునండి. ఎందుకంటే నీ హృదయం నిండి ఉండు, దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది. పైన ఎన్నో రకాలుగా అనుకోవచ్చు, కానీ నీ అంతరంగములో ఏదైతే జయము లేని పరిస్థితి అది తప్పకుండా బయటకు వస్తుంది. అందుకని మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 20వ వచనంలో ఏమన్నాడు? ఇక్కడ శాస్త్రుల నీతి కంటేను, అది శాస్త్రుల నీతి కంటేను, పరిసయ్యుల నీతి కంటేను, పరిసయ్యుల నీతి కంటేను మీ నీతి అధికము కాని ఎడల, మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింపనేరని, మీరు పరలోక రాజ్యములో ప్రవేశింపనేరని మీతో చెప్పుచున్నాను. శాస్త్ర నీతి కంటేను, పరిసయ్యుల నీతి కంటేను. ధర్మశాస్త్రం వాళ్ళకి తెలీదా? మనకన్నా బాగా తెలుసు. నిజమే. వాళ్ళు దాన్ని బాగా ధ్యానించిన వాళ్ళే, ధర్మశాస్త్రం గురించి అన్ని అవగాహన కలిగిన వాళ్ళే. కానీ వాళ్ళు ఆచారంగా దాన్ని అవలంబిస్తున్నారు తప్ప దేవుని మాటలు వాళ్ళు వినటానికి వాళ్ళకి ఇష్టం లేదు. అన్నిటికీ ఆటంకాలే. మేమనుకున్నదే కరెక్ట్ అన్నట్టుగా మాట్లాడతాం. అదొక స్వభావం. ప్రభువారు ఒక రోజున శనివారం దినాన, విశ్రాంతి దినం కదా, ఆ రోజున ఒక వ్యక్తి కళ్ళు తెరిపించినందుకు వాళ్ళు నిజంగా ఎంత భయంకరంగా మాట్లాడారు వాళ్ళు. అంటే వాళ్ళ మనసంతా ఏంటంటే విశ్రాంతి దినం అంటే విశ్రాంతి దినంగా ఆచరించాలి, ఈయన విశ్రాంతి దినాన్ని పాటించినోడు దేవుడే కాదు అన్నట్టు మాట్లాడుతున్నారు. అన్ని రకాలుగా వాళ్ళని గురించి ప్రభు ఏం చెప్తున్నారో తెలుసా? చూడండి 21, 22 కూడా చూద్దాం ఒకసారి. నరహత్య చేయవద్దు, నరహత్య చేయవాడు విమర్శకు లోనగునని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినదేమనగా, తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును, తన సహోదరుని చూచి వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకు లోనగును, ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును. ఏమండి, చిటికలు ఇరిచిన వాళ్ళని ఏమనాలి? ఇంకా దుమ్మెత్తి పోసిన వాళ్ళని ఇంకేమనాలా? చంపేస్తా అనేవాళ్ళని ఏమనాలి? ఇంకా ఏమన్నా ద్రోహి అంటేనే ఇప్పుడు ఎక్కడికి వెళ్తారని ఉంది. నేను రాసింది కాదు, బైబిల్లో రాసిన మాట నేను చదివించాను. దీన్ని బట్టి మన నోటిని, మన నాలుకను ఎంత అదుపులో పెట్టుకోవాలో అది మనం కొంచెం అవగాహన కలిగి ఉండాలి. అందుకని మన నోటిని ఏం చేయాలా? కాచుకోవాలి. ఏం చేయాలా? ఈ రోజున పరిస్థితులు వాక్యానుసారంగా మనము జీవించటం నేర్చుకోకపోతే రేపొద్దున అక్కడికి వెళ్ళినాక ఇది మరీ అన్యాయం అంటే కుదురుద్దా? ఎవరు ఆడారని అక్కడికి వెళ్ళంటే మనకు కుదరదు. అక్కడికి వెళ్ళినాక మన పప్పులొడకో ఏదో ఇక్కడ ఈ కృపాకాలంలో ఏదో బుద్ధి గట్టి తిన్నానయ్యా, ఏదో నోరు పారేసుకున్నాను, నన్ను క్షమించయ్యా, అదేదో యెషయా పెదలు కూడా కొంచెం కాల్చినట్టుగా నా పెదలు కూడా కొంచెం కాల్చయ్యా, నా స్వభావం మార్చయ్యా, ఈ నోరు తాటి పట్ట కానీ మామూలుగా లేదు ఇది
అసలు మామూలుగా లేదు ఇది. నోరు తెరిస్తే అబ్బో అంత ఇంగ్లీష్ వచ్చేస్తుంది నాకు. ఇలాంటి పరిస్థితుల్లో నా నోటిని పదవులను కాల్చు ప్రభువా అని నువ్వేం చేయాలా చెప్పండి. అక్కడికి వెళ్ళినాక అరిస్తే ఏమైనా ఉపయోగం ఉంటుందా? ఒక్కసారి నీ గుండె చప్పుడు ఆగిపోయినాక నీవు నేను ఏమీ చేయలేము. అవును, ఒక్కసారి గనక మనం ఈ భూలోకంలోంచి విడిచిపెడితే మనం ఏమీ చేయలేము. ఏమండి, ఎవరికి సావాలని ఉండదు చెప్తున్నాగా నేను. కొంతమందిని సావు 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 అని దురాత్మలు ప్రేరేపిస్తాయి. ఎవడ కూడా సద్దామని నూతులు దిగుతూ ఉన్న కప్పలు ఉన్నాయని ఆలోచిస్తారు ఎవడైనా సరే. ఎవడికి చచ్చిపోవాలని ఉండదో, కానీ చనిపో 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 అని నీకు అనిపిస్తుందంటే నీ వెనకాల ఏదో ఒక చీకటి కార్యం జరుగుతుందని గుర్తుంచుకో. ఒక్కసారి గనక నీవు తాడేసుకుని ఏలాడేవా ఇక నీ పని కాలే. ఇవాళ చాలామందికి ఎలా ఉందంటే అమ్మ నాన్న మీద సెల్ ఫోన్ కొనివ్వలేదు దానికి ఏ బ్యాచ్. కొంతమంది అయితే ఉప్పెక్కుపోయిందని ఆయన కొంచెం తిట్టాడని చెప్పేసి దానికి కూడా ఈ చిన్న చిన్న దానికి కూడా వాళ్ళ జీవితాల్లో తృణప్రాయంగా ఎంచుకుని ఈ రోజున ఎంతోమంది వేదనకరమైన స్థలానికి వెళ్ళిపోతున్న వాళ్ళు ఎంతోమంది ఉంటున్నారు. వాక్యం వింటే కనీసం అర్థమవుతుంది. కనీసం వాక్యం కూడా కొంతమంది వినటానికి ఆసక్తి లేని వాళ్ళు చాలామంది ఉన్నారు రోజున. నేను అప్పటికీ కొంతమంది ఇళ్ళకెళ్ళి బ్రతిమలాడతాను, కొంతమందిని అడుగుతాను, అయ్యా దయచేసి రండయ్యా, ప్రార్థనకు రండయ్యా, దేవుని మాటలు వినండయ్యా, దేవుడు మీ జీవితాలు మారుస్తాడు. ఆ భయంకరమైన వేదనకరమైన స్థలం నుంచి తప్పించబడాలంటే యేసు ప్రభు తప్ప మనకి దిక్కు లేదు. నీ అప్పులు అనుకుంటూ నువ్వు అలాగే ఆదివారం కూడా పనులకు వెళ్తున్నా సరే నీ జీవితంలో ఏమన్నా మార్పు వచ్చిందా అని అడిగితే వాళ్ళు వస్తారండి, అలాగే వస్తానని అంటారు. ఏంటో నన్ను ఈ పాస్టర్ గారి డబ్బులు లేవు ఏదో సందా కోసం రమ్మన్నట్టుగా అనుకుంటారు కొంతమంది. లేదండి, దేవుడు ఇది ఉచితంగానే బోధించమన్నాడు. దేవుడు లెక్కప్ప చెప్పాలి. మీకు పోయినసారి కూడా చెప్పాను, యెహెజ్కేలు ప్రవక్త ద్వారా చెప్తున్నాడు, నేను కావలి వానిగా నేను నియమించాను నిన్ను. ఎందుకు? వాళ్ళకి చెప్పటానికి. లేదంటే వారి యొక్క రక్తాపరాధంగా నిన్ను లెక్క అడుగుతాను దేవుడు అన్నాడు. దేవుడు వాళ్ళకి అప్పగించిన పని ఏంటో తెలుసా? అందరూ అంతటా మారు మనసు పొందటానికి, దేవుని యొక్క సువార్త ప్రకటించడానికే. వారు చేయు బోరధ్వని వినమని దేవుని వాక్యం స్పష్టంగా చెప్తుంది. చర్చి పైన గొట్టాలు పెట్టేది ఎందుకో తెలుసా? కనీసం కొంతమంది రాలేని అవకాశం లేని వారు కనీసం దేవుని సన్నిధి మాటలు వింటారని. దేవుడు తన ప్రేమ చేత అది పెట్టాడు తప్ప మిమ్మల్ని పడుకున్న వాళ్ళు లేపమని కాదు, మిమ్మల్ని తిట్టుకోమని కాదు. దేవుడు ప్రేమించి మనతో ఎందుకు మాట్లాడుతున్నాడు? రక్షణ వస్త్రము లేనివాడు ఆ వేదనకరమైన స్థలానికి వెళ్ళిపోతున్నారు. దేవుని వాక్యం స్పష్టంగా చెప్తుంది. ఈ రోజున 7వ అధ్యాయం చూడనా, మత్తయి సువార్త 13-14 చదువు. ఇరుకు ద్వారమున ప్రవేశించుడి. ఏ ద్వారం అంటది? ఇరుకు ద్వారమున ప్రవేశించుడి. నాశనమునకు పోవు ద్వారము వెడల్పును, ఆ దారి విశాలమునై ఉన్నది, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు. జీవమునకు పోవు ద్వారము ఇరుకును, ఆ దారి సంకుచితమునై ఉన్నది గాని దాని కనుగొని వారు కొందరే. చర్చికి వచ్చిన వాళ్ళందరూ కూడా పరలోకం వెళ్ళిపోతారని బైబిల్ ఎక్కడ చెప్పలా. అవునండి. మొన్నొక ఆయన సాయంత్రం ఫోన్ చేశాడు, అయ్యగారు మీ వాక్యము ప్రవచన ఛానల్ ఇప్పుడు మీరు మాట్లాడారు కదా అంటున్నాడు. ఓహో వాక్యం వినుంటాడులే అనుకుని సరే అని, అయ్యగారు ఏం చెప్పండి ఏంటని అన్నా. అయ్యగారు రాకడ గురించి చాలామంది ప్రవక్తలు చెప్పారు కదా, మరి యుగాంతం అనేది వచ్చేస్తుందని చాలామంది 2000 సంవత్సరంలో అయిపోతుంది వచ్చేస్తుందని, ఇంకా వచ్చేస్తుందని అనేక మంది చెప్పారు కదా. మరి యుగాంతం అనేది ఇంకా రాలేదు కదా, మీరు ఇంకా ఏం చెప్తున్నారు? రాకడకి సిద్ధపడండి, మారు మనసు పొందండి, దేవుని రాకడకి సిద్ధపడాలని మీరు వాక్యం చెప్తున్నారు కదా అంటే, అవునయ్యా మరి వచ్చేస్తాను వాళ్ళు ఎందుకు చెప్పారని అన్నాడు. ఏమండి యేసు ప్రభు అన్నాడు, అది నా చేతిలో, అది కాలము సమయం అనేది దేవుని చేత తండ్రి చేతిలో ఉన్నాయి కానీ అబ్బాయి పలానా టైంకి దానికి సూచన గురించే చెప్పాడు తప్ప 2000లో వచ్చేస్తాడని కానీ ఎవరు కూడా అది ఖచ్చితంగా నువ్వు చెప్పలేను, నేను చెప్పలేను. ఎవరు చెప్తుంది? యేసుప్రభువే చెప్పాడు. ఏమన్నాడు? అది నా చేతిలో లేదన్నాడు, ఆయనే అన్నాడు. కొందరు ఆలస్యం అని అనుకుంటున్నారు ఇంకా, అందుకని అందరూ మారు మనసు పొందాలని దేవుడు ఆలస్యం చేస్తాడని పత్రికలో రాయబడింది. అందుకని నిజమే. మరి దేవుని యొక్క సన్నిధికి వస్తున్న మన జీవితాల్లో మనం ఎలా ఉండాలి?
అంటే వాక్యం ఏం చెప్తుందో చూద్దాం ఒకసారి. మత్తయి సువార్త 7వ అధ్యాయము 19 నుంచి 21 దాకా చూద్దాం. మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు, మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును. ఏమంటాడు? నరకబడి అగ్నిలో వేయబడును. కాబట్టి మీరు వారి ఫలము వలన వారిని తెలుసుకొందురు. ప్రభువా ప్రభు అని నన్ను పిలుచు ప్రతివాడు, ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడు గాని, పరలోక రాజ్యములో ప్రవేశింపడు గాని, పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే పరలోకమందు నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే ప్రవేశించును. ప్రవేశించును. ప్రార్థనకు వచ్చిన వాళ్ళందరూ పరలోకం వెళ్తారని లేదండి. అందుకేనన్నాడు ఇక్కడ, ఏమన్నాడు? మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు కూడా ఏముంటుందంట? నరకబడి అగ్నిలో వేయబడుతుంది. నిజమే. ఈ రోజున ఏదైనా మంచి కాయలు కాయిపోతే ఆ చెట్టును ఉంచుతారా? చెప్పండి. చేదు బెరక కాసింది అనుకోండి, భలే పాతుంది అని చెప్పి ఉంచుకుంటారా? ఏం చేస్తారు? దాన్ని పాదు తప్పిస్తారు. దోసకాయలు కూడా ఒక్కసారి బాగా కాసిన కాయలు తీసి చూస్తారు. చేదు నోట్లో పెడితే చేదు సిరిచేదుగా ఉందనుకోండి, ఈ రోజున మనుషులు అనుకుంటున్నారు ఏదో సంపాదించాను, ఏదో తీసుకెళ్ళాలని. వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణం అడుగుతున్నాను, నువ్వు సంపాదించిన ఎవడిపోతో ఏమన్నాడు? వెర్రివాడా అన్నాడు. అలాంటి నిజమే. ఈ రోజున మనం చాలా గ్రహించుకోవాల్సింది తెలుసా? ఈ రోజున మనం దిగంబరగానే వచ్చాము. చెప్పాలి, దిగంబరగానే ఈ లోకానికి వెళ్ళాము. నీకు ఇష్టమైంది ఏది కూడా నీతో రాదు. ఏది రాదు, ఏది రాదు. ఎందుకంటే నేను చూస్తున్నాను కొంతమందికి ఇష్టమని అంట క్రైస్తవ సమాధి బాక్సులో ఖైనీ ప్యాకెట్ వేసిన వాళ్ళని కూడా చూసాను నేను. ప్రార్థన చేసి మేము వెళ్ళిపోతామా మట్టికి మట్టి అని? అబ్బో, వీళ్ళు మా ఊళ్ళు కాదు. అక్కడ ఒక బ్యాచ్ ఎనరు, అది ఎప్పుడు ఆన్లో ఉంటుంది ఆ బ్యాచ్. అక్కడ ఎనరు. అక్కడ వాళ్ళు ఏదన్నా డబ్బులు అయితే ఏరుకుందామని మళ్ళా ఈ చచ్చిపోయినోడి మీద బావ మీద ప్రేమ వచ్చి వీడి జేబులో ఉన్న ఖైనీ ప్యాకెట్ కూడా తీసి మళ్ళీ ఎవరి బావకి ఎత్తాడు. అయిపోయింది, నీ బావ కథ అయిపోయింది. అక్కడ మధ్యలో లేచి ఖైనీ వేసుకోడు. అక్కడేమి ఒకసారి సుట్ల ప్యాకెట్ వేసారు దాంట్లో. నాకు అసలు కొన్నిసార్లు వీళ్ళని చూస్తూ ఉంటుంటే అక్కడ ఏం అనలేక ఇక నోరు మూసుని వచ్చేస్తాం. కానీ అసలుకి కామన్ సెన్స్ అనేది లేదు ఈ రోజున. చూడండి ఎంత భయంకరమైన పరిస్థితులు ఈ రోజున. ఈ రోజున మనుషులు అనుకుంటున్నారు. నిజమే. ఇంకా అన్నాడు ఇక్కడ, లూకా సువార్త చూద్దాం ఒకసారి, 10వ అధ్యాయము 10 నుంచి 11. మీరు ఏ పట్టణంలోనైనా ప్రవేశించినప్పుడు, మీరు ఏ పట్టణంలోనైనాను ప్రవేశించినప్పుడు వారు మిమ్మును చేర్చుకొనకపోయిన ఎడల, వారు మిమ్మును చేర్చుకొనకపోయిన ఎడల మీరు దాని వీధులలోనికి పోయి మా పాదములకు అంటిన మీ పట్టణపు ధూళిని కూడా మీ ఎదుటనే దులిపివేయుచున్నాము. అయినను దేవుని రాజ్యము సమీపించి తెలుసుకుండని చెప్పిన ఆ పట్టణపు గతి కంటే సొదొమ పట్టణపు గతి ఆ దినమున ఓర్వతగినదై ఉండునని మీతో చెప్పుచున్నాను. నిజమే. ఎందుకంటే ఎన్నోసార్లు యేసు ప్రభువారు ఆయన వెళుతున్నప్పుడు కొంతమందికి రకరకాలుగా విమర్శ చేసే మనుషులు ఆయనతో పాటుగా ఉంటానే ఉంటారు, విమర్శ చేస్తూ ఉండే మనుషులు. ఎన్ని రకాలైన ఆటంకాలు యేసు ప్రభువుకు కూడా. నిజమేనండి. శిష్యులతో అందుకని చెప్తున్నాడు ఆయన, మీరు ఏ పట్టణంలో అయినా ప్రవేశించినప్పుడు వారు మిమ్మల్ని చేర్చుకోనకపోయిన ఎడలా మీరు దాని వీధుల్లోనికి పోయి మీ పాదముల కంటిన మీ పట్టణపు ధూళి కూడా మీ ఎదుటనే దులిపేస్తున్నాము. అయినను దేవుని రాజ్యం సమీపించి తెలుసుకోండి చెప్పండి అంటున్నాడు. ఈ రోజున చాలా ఆటంకాలు వస్తూ ఉన్నాయి. ఈ రోజున సువార్తకు మీ చర్చిలో చెప్పుకోండి, మీరు ఎందుకు వీధిలోకి వచ్చి వాక్యం చెప్తున్నారని కరపత్రాలు ఇచ్చిన ఆటంక పెడుతున్నారు, బైబిల్స్ పంచిన ఆటంక పెడుతున్నారు. వీళ్ళేదో రాజ్యాంగం బట్టి వీళ్ళు కొన్ని మాట్లాడుతున్నా మరి వాళ్ళు డామినేట్గా మాట్లాడతాం, ఎగతాళిగా మాట్లాడతాం, యేసు ప్రభువునే తక్కువ చేసి మాట్లాడతాం. ఇలాంటి రకరకాలుగా ఈ రోజున మనం ఇలాంటివి ఎన్నో చూస్తున్నాం. కానీ ఏమనంటే మీ పాదములకున్న ధూళి ఏం చేయమన్నాడు? వారి ఎదుట దులిపేయమన్నాడు. ఎందుకు ఈ మాట అన్నాడు తెలుసా? రేపు ఆ పాద ధూళి అంట
అక్కడ లెక్కప్ప చెప్పుద్దంట. అవును, ఆ పాద ధూళే లెక్కప్ప చెప్పగలిగింది. నిన్ను తన్నినప్పుడు దేవుడు చూడ్డా? నిన్ను అవమానకరంగా మాట్లాడిన ఆ మాటలు చూడరా? దేవుని కొరకు నువ్వు నిందలు పడుతున్నప్పుడు, వేదన పడుతున్నప్పుడు, కొన్నిసార్లు ఎన్ని శ్రమలు అనిపిస్తున్నప్పుడు దేవుడు దాన్ని చూడనుకున్నారా? దేవుడు ప్రతి ఒక్కటి తెలుసండి ఆయనకి. ఈ లోకంలో దేవుని కొరకు మనం ఎప్పుడైతే అవమానము, నిందలు అనుభవించామో దానికి దేవుడు ఎన్నో రెట్లు ప్రతిఫలం అనేది దేవుడు మనకిస్తాడంటాడు. అవునండి, దేవుని కొరకు మనం ఎప్పుడైతే నిందలు అనుభవిస్తున్నామో, దేవుని కొరకు ఎన్ని రకాలుగా వాళ్ళు నిజంగా ఎన్ని దెబ్బలు తిన్నాడో పౌలు గారు తెలుసా మీకు? ఎక్కడికి వెళ్ళినా అవమానాలు, ఎక్కడికి వెళ్ళినా నిందలే. ఎన్నోసార్లు కూడా దేవుడు నిజంగా వాళ్ళకి ఎన్ని అవమానాలు వచ్చినా ఆయన ఒకటే నిర్ణయించుకున్నాడు, దేవుని కొరకు నిలబడాలని, దేవుని కొరకు బ్రతకాలని ఆయన. అందుకని తిమోతితో అంటాడు, 2 తిమోతి 2వ అధ్యాయము 3 నుంచి 5వ వచనం ఒకసారి చదువునన్నా. నీవు అనేక సాక్షులు ఎదుట, చూడండి అక్కడ ఏమంటున్నాడు, అక్కడ నీవు అనేక సాక్షులు ఎదుట నా వలన వినిన సంగతులను ఇతరులకు బోధించుటకు సామర్థ్యం గల నమ్మకమైన మనుషులకు అప్పగింపుము. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుల వలె నాతో కూడా శ్రమ అనుభవించు. సైనికుడు ఎవడును యుద్ధమునకు పోవునప్పుడు తన్ను దండులో చేర్చుకుని వాణ్ణి సంతోష పెట్టవలనని ఈ జీవన వ్యాపారంలో చిక్కుకొనడు. మరియు జట్టి అయిన వాడు పోరాడినప్పుడు నియమ ప్రకారము పోరాడకుంటే వానికి కిరీటము దొరకదు. చూసారా ఎలా పోరాడాలంటండి? వాళ్ళు తిట్టారని రకరకాలుగా వాళ్ళ మీద పగ తీర్చుకోవాలని కానీ అలా ఎప్పుడు చేయకూడదు. దేవుని కొరకు ఒక నియమముతో ఉండాలి. నీ ఇంట్లోనే పోరాటాలు వస్తాయి, నీ శరీరం మీద కొన్నిసార్లు నీకు సహకరించదు. నిజమేనండి. ఒక సహోదరి శ్రీదేవి అని కాళ్ళు లేని అమ్మాయి, ఒళ్ళంతా చచ్చుబడిపోయినా రక్షణ పొందిన తర్వాత నాకు కాళ్ళు చేతులు లేవని బాధపడలేదు, కానీ నేను ఎప్పుడు చచ్చిపోతానో నాకు తెలియదు. నేను బ్రతికుండగానే బాపట్లలో ఆ ఇంజనీరింగ్ కాలేజ్ ముందెళ్ళి ఫ్లాట్ రిక్షా అబ్బాయి తీసుకెళ్ళి ఆ అబ్బాయిని కిందల పొడుగోబెడితే కరపత్రాలు ఇచ్చి సువార్త నిజంగా వాళ్ళకి అందజేసినప్పుడు నిజంగా తన జీవితంలో ఇక చనిపోతుందో అనుకున్నా సరే తను మాత్రం ఎప్పుడు కూడా నిద్రపోవాలి, రెస్ట్ తీసుకోవాలా, నాలాంటి వాడు ఏం చేస్తాడు అనుకోవాలా. మన కడుపులో నొప్పి వచ్చినా ప్రార్థన మానేస్తాం, ఇంకా రకరకాలైన ఏదొచ్చినా ప్రార్థన మానేటే ముందుంటాం. ఆ అమ్మాయికి బాడీ సహకరించకపోయినా అలాగ చచ్చుబడిపోయిన కాళ్ళతోటి నోరు పనిచేస్తుందిగా. అవునండి. కొంతకాలం తర్వాత ఆ రక్షణ పొందిన ఒక వ్యక్తి అడుగుతున్నాడు, ఆమె సువార్త ప్రకటించడం ద్వారా 200 మంది మేము మారు మనసు పొందామని చెప్పాడు ఒక ఆయన. ఎంతమంది అంటే 200 మంది మేము మారు మనసు పొందామండి. ఎలా సువార్త అందించిందేమా? రోడ్డు మీద పడుకుని నాకు నోరు ఉంది కదా, దేవుడు నోరు ఇచ్చాడు, బాడీ సహకరించబోయినా నేను చచ్చిపోయే లోపు కొంతమంది కన్నా ఈ రక్షణ సువార్తను ప్రకటించాలి. నీ పరిచర్యను తుదముట్టించుటేనా నియమమాయనే, నీ సన్నిధిలో నీ పొందుకోరి నీ స్నేహితుడానైతినే. నీ పరిచర్యను తుదముట్టించుటేనా నియమమాయనే, నీ సన్నిధిలో నీ పొందుకోరి నీ స్నేహితుడానైతినే. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును. ఆహ నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును. నేనెందుకని నీ సొత్తుగా మారితిని, యేసయ్యా నీ రక్తముచే కడుగబడినందున నీ అనాది ప్రణాళికలు
హర్షించెను నా హృదయ సీమ నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమ. అవునండి, దేవుడు తన అనాది ప్రణాళికలో ఆయన మనందరూ కూడా తన కుమారులుగా కుమార్తెలుగా అంగీకరించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఇంకొక మాట చెప్తాను, ప్రకటన గ్రంథంలో ఒకసారి చూడండి. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 27వ వచనం. గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథమందు వ్రాయబడిన వారే, గొర్రె పిల్ల యొక్క జీవ గ్రంథమందు వ్రాయబడిన వారే దానిలో ప్రవేశింతురు గాని నిషిద్ధమైనది ఏదైనను అసహ్యమైన దాన్ని అబద్ధమైన దానిని జరిగించువాడైనను దానిలోకి ప్రవేశింపడు. పరలోక రాజ్యాన్ని గురించి చెప్తూ ఏమన్నాడు ఇక్కడ? గొర్రె పిల్ల యొక్క జీవ గ్రంథమందు వ్రాయబడిన వారే. గొర్రె పిల్ల యొక్క జీవ గ్రంథంలో వ్రాయబడాలంటే రికమెండేషన్తో అయ్యే పని కాదు. పాస్టర్ గారు అయినంత మాత్రాన పాస్టర్ గారి పిల్లల పేర్లు దాంట్లో రాయబడవు. మా అమ్మ మంచి ప్రార్థన పర్రాలండి. మా నాన్నగారు అసలుకి లేస్తే ప్రార్థన, కూర్చుంటే ప్రార్థన, మా నాన్న ఎప్పుడు చూసినా ప్రార్థన అంటాడండి అనుకోవచ్చు. మీ నాన్న భక్తి మీ నాన్నదే నాన్న, నీ భక్తి నీది. వాని క్రియలు చొప్పున నేను వానికి జీతం ఇస్తా అన్నాడు. ఏమండి, అసలుకి మేము మీకు ఎన్ని కోళ్ళు ఇచ్చామనుకున్నారు? చర్చికి సిమెంట్ కట్టలు ఇచ్చినారు అంటున్నారు, ఐరన్ ఇచ్చింది అనుకున్నారు. అంతా మా కష్టార్జితం ఎక్కడ పెట్టాం అన్నాడ. అక్రమం చేయవాలరా మీరెవడో నాకు తెలియదు. ఇదేంటండి ఎంత అన్యాయం అండి. చర్చికి ఇచ్చినా సరే మా పేరు ఎందుకు రాయలేదు? నేనైతే రాసేసేవాడు, మొత్తం పేర్లు రాసేసేవాడు. అది నా చేతిలో ఉండేది కాదు కదా. నేను కూడా జాగ్రత్తగా ఉండాల్సిందే. దానియేలు అన్నాడు, అబ్బాయి నువ్వు కూడా అంతవరకు నమ్మకంగా ఉండు. నువ్వైనా నేనైనా చెప్పేవాడిని, ఇంకోడైనా ఏం చేయాలి మనము? అంతవరకు నమ్మకంగా ఉన్నవాడే దానిలో మనం ప్రవేశిస్తాం. ఆఖరిలో కూడా మత్తాన్ని ఎన్ని తిట్టిందనుకున్నా ఆ ఒక్కదాన్ని తప్ప అందరిని క్షమించేస్తాను. ఎవరిని? అత్తగారిని. అరే ఓ దానికోసం, ఈ చిన్నదానికోసం నువ్వు ఎందుకు నరకానికి వెళ్ళాలా? మీ అత్త జీవితం మీ అత్తదే, నీ జీవితం నీదే. అరే ఒక సెంటు దాని కోసం అన్నదమ్ములు ఎందుకు మాట్లాడుకోకుండా? ఏం తీసుకెళ్ళేది? 6/3 అనంట మనకి. ఎంత? 6/3. ఈ లోకంలో మనం ఏమీ తీసుకుని వెళ్ళాం. మెలకు కలిగి ఉండాలి మనము. లేదండి, నా కాలనీలో నాకు 2 ప్లాట్లు ఉన్నాయి, నువ్వు 2 ప్లాట్లు ఉండని 100 ప్లాట్లు ఉండని, నువ్వు అంతపురం లాంటి పెద్ద ఇల్లు కట్టుకున్నా నీతో నాతో ఏది కూడా. అవునండి, ఎందుకంటే ఆ దినమందు కూడా నేను పొలానికి వెళ్తున్నానని ఒకడు అన్నాడంట. నేను ఎడ్లను పరీక్షించడానికి ఒకడు వెళ్తా అంట. ఏమండి నాకు మొన్న పెళ్ళి అయిందండి, నేను అప్పుడే రాలేనన్నా అంట. నిజమేనండి. ఎన్నోసార్లు మనుషుల్లో నెపములు, రకరకాలైన సాకులు. అవునండి, దేవుడిచ్చిన అవకాశం మనం ఎప్పుడు పోగొట్టుకోకూడదండి. అప్పటికి ఆయన అంటున్నాడు, వెళ్ళి మీరు వెళ్ళండి, మీరు వెళ్ళి మంచివారేంటి చెడ్డవారేంటి కనబడిన వారందరినీ కూడా పోగు చేసి తీసుకురండి. ఎందుకు దేవుడు పిలుస్తున్నాడు? దేవుడు ప్రేమించి మనతో మాట్లాడుతున్నాడు. ఈ రోజున ఎన్నోసార్లు దేవుడు మనతో మాట్లాడేది ఎందుకో తెలుసా? రక్షణ వస్త్రం లేకుండా మనము పెండ్లి విందుకు వెళ్ళలేము. వెంటనే అడిగేశాడు. అడిగేశాడు ఏమన్నాడు అక్కడ? పెండ్లి స్నేహితుడా, పెండ్లి వస్త్రం లేక ఇక్కడికి ఎలాగ వచ్చితివి అనగా అతను ఏం చేస్తున్నాడు? మౌనంగా ఉంటున్నాడు. అవునండి, పెండ్లి వస్త్రం లేకుండా ఎలాగున్నావు? ఇక్కడ మౌనంగా ఉన్నావు అనుకో,
ఏదో నీకు అవకాశం ఉంది కాబట్టి ఈరోజు కాదు రేపన్నా ఎట్టగొట్ట ఒప్పుకొని సరి చేసుకుని ఆ రక్షణ పొందడానికి అవకాశం ఉంటుంది. అక్కడికి వెళ్ళాక మనం మౌనంగా కూర్చున్నాం అనుకో, ఈ పాస్టర్ గారు లేచిన కాడి నుంచి ఎప్పుడు రక్షణ అంటాడు, మారు మనసు అంటాడు అనుకుని నువ్వు ఇక్కడ మౌనంగా ఉన్నా విని ఏదో ఒక రోజు నా మాటను బట్టానా నువ్వు పశ్చాత్తాపడి ప్రార్థన చేస్తే ఆ రక్షణ అనుభవం అనేది నువ్వు పొందుకోగలుగుతావు. నువ్వు అలాగే మౌనంగా వచ్చి నాకు కాదులే ఇది ఎప్పుడు అట్టా చెప్తారులే అనుకుని నిర్లక్ష్యంగా వెళితే అర్థమవుతుందా, అక్కడ నేను బాధ్యుని కాదు. అవునండి, దేవుడు చెప్పమన్న మాటలు చెప్పటమే దైవజనుల ద్వారా దేవుడు మనతో మాట్లాడేది. మన కుటుంబాలుగా దేవుని వెంబడించాలా, దేవుని యొక్క రాజ్యంలో మనం ఉండాలా, దేవుని యొక్క ఆ నిత్య రాజ్యం మనం సంపాదించుకోవడానికి భూలోకంలో దేవుడు మనకిచ్చిన సమయం ఉండగానే దాన్ని సద్వినియోగం చేసుకోవాలా. మనం సాకులు చెప్పడానికి కాదు. రక్షణ వస్త్రము లేని వ్యక్తిని ఏమన్నా తెలుసా, ఏడుపును పండ్లు కొరుకుట ఆ స్థలానికి అతన్ని పంపించమన్నాడు. ఆ స్థలం ఏంటంటే తెలుసా, వేదనకరమైన స్థలము. అది మన కొరకు దేవుడు ఏర్పరచాల, సాతానుడికి వాడు అనుచరులకి మాత్రమే అది ఏర్పరచబడింది. కాబట్టి దేవుడు మనల్ని ప్రేమించి మనతో మాట్లాడేది ఎందుకంటే మనమందరము కూడా రక్షణ వస్త్రము సంపాదించుకొని దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి ఆ రక్షణ అనుభవంలో మనం ఎదుగుతూ, మన కుటుంబాలు ఎదుగుతూ, మన అన్నదమ్ములు, మన బంధువులు, రక్త సంబంధులు అందరూ కూడా ఆ యొక్క రక్షణ అనుభవంలోకి మనం ఎదగాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆ రక్షణ అనుభవం లేకపోతే ప్రభా నన్ను రక్షించు, నన్ను సిద్ధపరచు, ఒకవేళ రక్షించబడిన వారు ఉన్నట్లయితే ప్రభా నేను మరణం వరకు ఎక్కడ కుడికి కానీ ఎడమ కానీ తొలగిపోక నీ సన్నిధిలో నమ్మకంగా బ్రతికే జీవితం నాకు దయచేయమంటే దేవుడు తప్పకుండా మనకది అనుగ్రహిస్తాడు. లేచి నిలబడదాం, చిన్న ప్రార్థన చేసుకుందాం, ప్రభువుని అడుగుదాం. ప్రభా ఈరోజు నాతో మాట్లాడుతున్నందుకు వందనాలు ప్రభా. నా జీవితంలో ప్రభా రక్షణ వస్త్రం లేని వ్యక్తిగా నేను ఉండనే వద్దయ్యా. నీ సన్నిధికి నేను సంవత్సరాల తరబడి వస్తూ కూడా ప్రభా నిర్లక్ష్యంగా నేను ఉండనివ్వద్దు ప్రభా. ఎందుకంటే అవగాహన లేని వారు కొంతమంది ఉంటే, కొంతమంది నిర్లక్ష్యంగా ఉన్నవారు కొంతమంది ఉంటే, తాత్కాలిక ప్రభా సంతోషము కొరకు, మనుషులు సంతోషపెట్టే వారి కొరకు కొంతమంది నిర్లక్ష్యంగా ఉంటే ప్రభా మేము అలా ఉండటానికి కాదు ప్రభా. నీ సన్నిధిలో ప్రభా నైనా ఆ దినమందు పేతురు, యోహాను, యాకోబు, ఆయన ఆంద్రేయ వెంటనే వారు వల విడిచిపెట్టి నిన్ను వెంబడించినట్లుగా ప్రభా నిన్ను వెంబడించే కృపను మాకు దయచేయమని అడుగుదాం. మనసులో చిన్న ప్రార్థన చేసుకుందాం, ప్రభుతో చెబుదాం. ప్రభా నా జీవిత కాలమంతా కూడా ప్రభా నీ వాక్యం వింటూ కూడా ప్రభా అయా మారు మనసు పొందుదాములే, రక్షణ పొందుదాములే అనుకుని నేను ఇంకా వాయిదా వేసినవాడు ఉండనివ్వద్దు ప్రభా. ఎందుకంటే ఆ దినము అయా ఆ భయంకరమైన దినము రాకముందే ప్రభా నాయన గోనె పట్టకట్టు అనుభవం మాకు దయచేయండి. ఎందుకంటే నినివే పట్టణస్థులు అయా ఒక్క దినమందు ప్రభా విన్న సువార్తను బట్టి రాజు మొదలుకొని ప్రభా అధికారులు, సామాన్యులు, పశువులు సైతం కూడా ఉపవాసం ఉండి ప్రభా తండ్రి పశ్చాత్తపడ్డారని ప్రభా. నిజమే, వారి మీదకి రావాల్సిన శిక్షను రానివ్వకోకుండా వారిని క్షమించిన దేవుడు గనుక ప్రభా ఈ దినమందు కూడా ప్రభా మేము నీ మాటలు వింటున్నప్పుడు కూడా నాయన నిర్లక్ష్యంగా ఉండక తండ్రి నాయన మాలో ఎక్కడ నాయన మా చూద్దాములే అనే మనసు కానీ, రక్షణ వాయిదా వేసిన మనసు కానీ మాలో రానివద్దు ప్రభా. నేడే రక్షణ, నేడే అనుకూల సమయం అని చెప్తున్నావు కనుక ప్రభా ఈ దినమందే ప్రభా మేము విధేయత కలిగి లోబడి తగ్గించుకుని ప్రభా మా కుటుంబాలుగా ఆ లోతైన రక్షణ అనుభవంలోకి ఎదురు సహాయం చేయండి. యెహోషువలే నేనును నా ఇంటి వారిని యెహోవాని సేవిస్తామన్నట్లుగా మా కుటుంబాలుగా ఆ రక్షణ అనుభవాన్ని కలిగిన వారుగా మమ్మల్ని సిద్ధపరచండి. నీ రాకడలో ఎత్తబడే సంఘముగా మమ్మల్ని సిద్ధపరచండి. నీ వాక్యం మాలో ప్రభా ముద్ర వేయమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.